పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేటి నుండి గాంధీ భవన్లో జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సంబంధిత ఏఐసీసీ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ల హాజరు కానున్నారు. ఇక ఉదయ సమయంలో వరంగల్పై సమీక్ష, మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాపై, సాయంత్రం నిజామాబాద్ జిల్లాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేటి నుండి గాంధీ భవన్లో జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సంబంధిత ఏఐసీసీ ఇన్ఛార్జ్ విశ్వనాథ్లు హాజరు కానున్నారు. ఇక ఉదయం సమయంలో వరంగల్పై సమీక్ష, ఇక మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాపై, సాయంత్రం నిజామాబాద్ జిల్లాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేటి నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూడా జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించాలని పార్టీకి సంబంధించి, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయాలని కూడా భావిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి కూడా కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలి, స్థానిక సంస్థల వరకు కూడా పార్టీని స్ట్రాంగ్ గా చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఈరోజు గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస మున్షి, అదేవిధంగా సంబంధిత తెలంగాణ సెక్రటరీలు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన బాధ్యులైనటువంటి విశ్వనాథులు కూడా పాల్గొంటారు. మరొక వైపు ఏదైతే ఉదయం 11 గంటలకి ఈ సమీక్ష సమావేశం ప్రారంభమవుతుంది. మొదటగా వరంగల్ జిల్లా, అదేవిధంగా మధ్యాహ్నం అంటే 11 నుండి 1 గంట వరకు వరంగల్ జిల్లా, అదేవిధంగా 2 గంటల నుండి 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా, 4 గంటల నుండి ఏదైతే 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు, సిసిసి అధ్యక్షులు, అదేవిధంగా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి, ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా పోటీ చేసిన ఎమ్మెల్యేలతో పాటు అదే ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు, టిపిసిసి ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఫ్రంటల్ చైర్మన్లు కూడా, ఇంకా ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే రావాలి అని పీసీసీ ఆఫీస్ నుండి గాంధీ భవన్ నుండి ఇప్పటికే వారికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కూడా 11 గంటల వరకు అందరూ చేరుకుంటారు. 11 గంటలకు మాత్రం ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎవరు లేడు చిన్న